మనం కొన్ని పనులను ప్రారంభించినప్పుడు ఎంత ప్రయత్నించినా ఆ పనులు ముందుకు సాగకుండా ఉంటాయి. అప్పుడేం చేయాలంటే, పూజలో భాగంగానైనా లేకపోతే మామూలుగానైనా విఘ్నేశ్వరుని ఒక శ్లోకంతో ప్రార్థించాలి. ఓం గణానాం త్వాం గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీద సాదనం అని శ్లోకంతో ప్రార్థించిన తరువాత తలపై 3 మొట్టికాయలు వేసుకొని 3 లెంపకాయలు వేసుకొని 3 గుంజిళ్లను తప్పకుండా తీయాలి. న్యూనతాభావాన్ని మనం ప్రకటించనవసరం లేదు. విఘ్నేశ్వరుని ముందు మోకరిల్లితే మనకు అన్ని శుభాలే కలుగుతాయి, సకల విఘ్నములు తొలగుతాయి. ఆపై విఘ్నేశ్వరుని కరుణ మన మీద ఉంటుంది కాబట్టి మనం తలపెట్టిన కార్యాలన్నీ కూడా